ఎడారిలో సెలయేళ్ళు. ఫిబ్రవరి 10వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనకుడి. రోమీలకు వ్రాసిన లేఖ 12వ అధ్యాయము 19వ వచనం. కొన్ని సందర్భాలలో లేచి ఏదో ఒకటి చేయడం కంటే చేతులు ముడుచుకొని కూర్చోవడమే కష్టంగా ఉంటుంది. తొణకకుండా ఉండగలగడం గొప్ప శక్తి గల వాళ్ళకి చెందిన లక్షణం. అతి నీచమైన అన్యాయమైన నేరారోపణలకు యేసు ప్రభువు మౌనం ద్వారానే జవాబిచ్చాడు. దానిని చూసేవాళ్ళు, న్యాయాధికారులు కూడా నిర్ఘాంతపోయారు. ఆయన పొందినంత నికృష్టమైన అవమానం, హింసాత్మకమైన దండన, అవహేళన మరెవరైనా పొంది ఉంటే ఎంత పిరికివాడికైనా రోషం వచ్చి చిందులేస్తాడు. ప్రభువైతే మౌనంగా మాట తూలకుండా నిర్లిప్తత వహించాడు. నీలాప నిందల పాలైన వాళ్ళకి, ఏ తప్పు చెయ్యకపోయినా నిందలు పొందిన వాళ్ళకి అర్థమవుతుంది దేవుని ఎదుట మౌనంగా ఉండిపోగలగడానికి ఎంత అసామాన్యమైన శక్తి అవసరమో. మనుషులు నిన్నపార్థం చేసుకోవచ్చు, నిందించి నెపం వెతకవచ్చు, అభియోగం మోపవచ్చు. తొణకక బెణకక మౌనం వహించు. క్రీస్తే న్యాయాధికారి. వాళ్ళు కాదు. భయం వదిలి నీ మౌన బలం చూపించు. పరిశుద్ధుడైన పౌలు అన్నాడు కదా, ఇవేవీ నన్ను కదిలించలేవు అని. ఇవేవీ నన్ను గాయపరచవు అనలేదు. గాయపరచడం వేరు, కదిలించడం వేరు. పౌలుది చాలా సున్నితమైన హృదయం. పౌలు విలపించినంతగా మరి ఏ అపోస్తలుడు విలపించినట్టు కనబడడు. యేసు ప్రభువు కన్నీళ్లు కార్చాడు. లోకంలో ఉన్న మగవాళ్ళందరిలోకి ధీరత్వం గలవాడు ప్రభువు. అందుకనే ఇవేవి నన్ను గాయపరచవు అనడం లేదు పౌలు. గాయమవుతుంది గాని తాను నమ్మిన దాని నుండి కదిలి వేరైపోకూడదని పౌలు దృఢ నిశ్చయం. మన అభిప్రాయాలు కావు పౌలుకున్న అభిప్రాయాలు. సుఖవంతమైన జీవితం గురించి అతడు అర్రులు చాచలేదు. ఇహలోకం గురించి ఆశలేమీ లేవు. క్రీస్తుకి నమ్మకమైన సేవకుడగా ఉండాలన్నదే అతని ఏకైక ఆశయం. దేవుడి పనే పౌలుకు దొరికే జీతం. దేవుని చిరునవ్వే స్వర్గం. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్. ఆమెన్.